అనర్థమే. రాజకీయాల్లోనూ ఆవేశం పనికిరాదు, ఒక వ్యాపారంలోనూ ఆవేశం పనికిరాదు, దేనిలోనూ ఆవేశం పనికిరాదు. కానీ ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి బాగా ఆవేశపడుతున్నారు. ఆ ఆవేశమే మున్ముందు రాజకీయ భవిష్యత్తులో ఆయనకి గండాలు తెచ్చిపెడుతుందా, ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా ఆయన కాస్తంత ఆవేశపడుతున్నారు, ఘాటుగా విమర్శిస్తున్నారు, పోలీసులను తిడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత సదరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాల కారణంగా అంతో ఇంతో సానుభూతి అయితే పెరుగుద్ది. అది ఏ పార్టీకైనా వస్తుంది. 2021-22 మధ్య టీడీపీ విషయంలో కూడా అదే జరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు వెంటనే ప్రజల మధ్య కాకరేపారు. ఫలితంగా ఆయన అరెస్టుపై తెలుగు జాతి మొత్తం స్పందించింది. ఇలా ఒక సానుభూతి పెంచుకొని దాన్ని కొనసాగించే కార్యక్రమానికి పార్టీలు సాధ్యమైనంత వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఇది పార్టీలకు వెన్నుదన్నుగా కూడా మారుతుంది. ఈ కోణంలో చూసుకుంటే వైసీపీ విషయంలో సానుభూతి అనేది పెరగకపోగా మరింత వివాదాల సుడిలో చిక్కుకుపోతుందా అనే ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఎందుకు అంటే వైసీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్య